మరణత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 ఏప్రిల్ 20వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనము. మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనల్ని సంతోషపరచు యేసుక్రీస్తు మన సంతోషం కొరకు, మన రక్షణ కొరకు ఆయన సిలువలో వేలాడి మనలను పట్టుకొని వేలాడుచున్న పాపశాపముల నుంచి విముక్తి కల్పించేవాడుగా, మన రక్షకుడిగా మనలను ఆనందపరిచి ఉన్నాడు. ఆయనే మనలను ఆనందపరులుగా చేయుచుంటే దుఃఖపరిచే దురాత్మలు మన దగ్గరికి ఎలా వచ్చును? అందుకే నిరంతరము ఆనందభరితుడైన యేసుక్రీస్తును ఆరాధించుచు పొందగల దైవస్థితిని దేవాది దేవుడు మనెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మను సంతోషపరిచే యేసుక్రీస్తు ప్రభువా, మా సంతోషముకై నీవు చేసిన త్యాగము ఎన్నడూ మరువక నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించుకుంటూ వెంటాడుచున్న దుఃఖ సమయములను కొట్టువేసుకునే శక్తిని దయచేయము. నేటి సోమవారం మా పనులన్నీ నూరంతలుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయుము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనలు, కృపా వర్షమును కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమరించుము. కావలసిన వాటినెల్లా అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగించుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు కృపా కటాక్షములను ఎల్లప్పుడూ పొందుతూ నిజమైన ఆనందముతో నింపబడుదుము గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.